చెప్పండి మేడం, మీ కార్ ఎక్కడా? కార్కి ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఆ కారు కాదు, ఆ కార్కి యాక్సిడెంట్ చేయించిన మనుషులతో. మీరేమంటున్నారో నాకేమీ అర్థం కావట్లేదు మేడం. నేను చెప్తుందేంటో నీకు అర్థమైనా అర్థం కానట్టు నటించడంలో మాస్టర్లా ఉన్నావు. నిజం చెప్పు, అలేఖ్య నీకు డబ్బులిచ్చింది మా కార్కి బ్రేకులు తీయించడానికే కదా? అలేఖ్యనా? అలేఖ్య ఎవరు మేడం? అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓ, అలేఖ్య నీకు తెలీదా? అలేఖ్య అంటే తినే. ఫోటో చూసాక అన్నా నువ్వు తనని ఎందుకు కలిసావో, ఎందుకు డబ్బులు తీసుకున్నావో ఇప్పటికైనా గుర్తొచ్చిందా? నేను డబ్బులు తీసుకోవడం ఏంటి మేడం? అసలు మీరు ఎవరి కోసం వచ్చి ఏం మాట్లాడుతున్నారు? నువ్వు నాటకాలు ఆడినంత మాత్రాన నేను వదిలేసి వెళ్ళిపోతాను అనుకోకు. నువ్వు అలేఖ్య దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకోవడం నేను చూశాను. మా కార్కి బ్రేకులు తీసింది నువ్వే కదా? అవును, నేనే బ్రేకులు తీశాను. అయితే ఏంటిప్పుడు? నాకు తెలుసురా, నువ్వు అలేఖ్య దగ్గర డబ్బులు తీసుకుని మా కుటుంబాన్ని మొత్తం లేపేయడానికి ప్లాన్ వేసావు, అంతే కదా? నువ్వు చేసిన పనికి అంత సులువుగా బయటపడతానని అనుకోకు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తానుండు. హలో, నువ్వు ఎక్కడున్నావో, ఎవరు ముందు నిలబడి మాట్లాడుతున్నావో మర్చిపోయినట్టున్నావు. ఇది నా అడ్డా. నేనేం చేసినా అడిగేవాళ్ళు లేడు, కాపాడేవాళ్ళు లేడు. రే భాషా, వస్తున్నా. మల్లేష్, రే టోనీ, రండిరా.